అమ్మమ్మ, ఎందుకమ్మమ్మ మమ్మల్ని ఇంత తొందరగా వదిలేసి వెళ్ళావు? అమ్మ అయితే రోజు నిన్ను తలుచుకొని ఏడవని రోజు లేదనుకో. అమ్మమ్మ, నీ జ్ఞాపకాలు మాతో ఎన్నో ఉన్నాయి. నువ్వు మాకు డబ్బులిచ్చి చాటుగా ఎవరికి చెప్పకు బిడ్డా అని చెప్పి ఇలా ముద్దు పెట్టుకునేదానివి. అమ్మమ్మ, నువ్వు పైనుండి మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నావో లేదో కానీ ఏదో ఒక సందర్భంలో రోజుకొక్కసారైనా నేను గుర్తుకు చేసుకుంటున్నాం అమ్మమ్మ. అమ్మమ్మ, నువ్వు చేసిన వంటల్లో రవ్వ భక్షాలు, ఇంకా చింత చిగురు పులిహోర, షర్బత్ ప్రతిసారి గుర్తొస్తాయి అమ్మమ్మ. నీ చేతి వంటలు అమృతం అమ్మమ్మ. అమ్మమ్మ, నువ్వు చెప్పిన కథలు కూడా అన్నీ గుర్తున్నాయి అమ్మమ్మ. మేము కూడా మా పిల్లలకి చెప్తున్నాము. అమ్మమ్మ, ఎవ్వరిని బాధ పెట్టని నిన్ను కొంతమంది బాధ పెట్టారు. వారి కర్మ వాళ్ళు అనుభవిస్తారమ్మమ్మ. కానీ నీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు ఇలా జరిగిందంటే మేమెవరము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అమ్మమ్మ.